ఇటీవల కొరియన్ కనకరాజుతో మంచి సక్సెస్ ను అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా సక్సెస్ తో పాటు తన కెరీర్ రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత 5 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి కూడా గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తెలిపారు. అయితే కొరియన్ కనకరాజుకు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్ కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా బరి గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన గనిలో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే బరి మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. ఇక తమిళ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ సినిమా చేయబోతున్నట్టు వరుణ్ కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఉంటుందని వెల్లడించారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన కార్తీక్ సుబ్బరాజు వరుణ్ తేజ్ ను ఈ కొత్త తరహా ప్రేమ కథలో ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.